వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజైతే మరి విశ్వంబర, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటగా చూసుకుందాం. ముందుగా చూసినట్లయితే ఫస్ట్ ఈ రోజు మెయిన్ ప్రధాన వార్తలు ఏమున్నాయి అనేది చూసుకున్నట్లయితే విశ్వంబర దినపత్రిక నుంచి రండి కలిసి అద్భుతాలు ఆవిష్కరిద్దామంటూ మనకు ఒక ప్రధాన వార్త అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి విశ్వంబర దినపత్రిక నుంచి. అలాగే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ 4,01,365 మంది ఓటర్లు ఉన్నారనేది మనకి ఇక్కడైతే క్లియర్ గా ఇచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత మరి ఏం జరుగుతుంది అనేది కూడా మనం క్లియర్ గా తెలుసుకుందాం. అలాగే బీహార్ లో గత రికార్డులను బ్రేక్ చేస్తామంటూ కూడా ఇక్కడ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి ఈ విషయాన్ని కూడా మనం క్లుప్తంగా తెలుసుకుందాం. అలాగే మాటలకు అందని ఒక విషాదం అంటే మరి నిన్న జరిగినటువంటి బస్సు దుర్ఘటన ఏదైతే ఉందో ఘోర అగ్ని ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఒక మరి అతివేగమే దీనికి కారణమై ఉండొచ్చు, లేకపోతే బైక్ ను తప్పించబోయి మరి ఆ బైక్ ఆ ట్యాంకర్ బస్సు కిందికి వెళ్ళిపోయి డైరెక్ట్ గా ఆ ట్యాంకర్ ని ఢీకొట్టడంతో మరొకసారిగా మంటలు చెలరేగటం, అలాగే దానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం. ఒక విషాదకర ఘటన అని చెప్పుకోవచ్చు నిన్న జరిగినటువంటి ఈ యొక్క బస్సు దుర్ఘటన. దానికి సంబంధించి కూడా మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. సో చూసినట్లయితే మరిన్ని డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. ఇక బీహార్ ప్రజల మార్పు కోరుకుంటున్నారు అంటూ కూడా బీహార్ ప్రజల గురించి కూడా మనకి ఇక్కడైతే ఒక విషయం కనిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ గా చూద్దాం. నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి అంటే మంత్రి పొన్నం కూడా మరి ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే యువతకి ఉపాధి కల్పించడమే మా ప్రభుత్వం యొక్క సంకల్పం అంటూ కూడా ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. యువత కోసం అనేక మెగా జాబ్ మేళకు అనూహ్య స్పందన కూడా లభించింది అన్నట్లుగా కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మెయిన్ గా యువతను దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా జాబ్ మేళాలన్నీ కూడా మన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి సంఖ్యను మరి నిరుద్యోగుల సంఖ్యను తగ్గించే విధంగా కూడా వారు చేస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అంటూ వారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం చూసినట్లయితే బీహార్ లో రండి కలిసి అద్భుతాలు ఆవిష్కరిద్దాం అనే విషయానికి మనం చూసినట్లయితే డీటెయిల్ గా ఉమ్మడిగా పరిశోధనలు సంయుక్తంగా ప్రాజెక్టులు చేపడదామంటూ కూడా చెప్తున్నారు. అందరం కలిసి కట్టుగా మరి ఉన్నట్లయితే ఏదైనా మరి సాధించవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. ప్రఖ్యాత మోనాష్ అంటూ యూనివర్సిటీ ప్రతినిధులకు ఆహ్వానం కూడా పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక భేటీలోని అనేక విషయాలు కూడా ఆయన వెల్లడించినట్లుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం సెకండ్ పేజ్ లో అయితే చూడొచ్చు. మొత్తంగా అయితే ఆయన అందరం కలిసి ఏదైనా చేసినట్లయితే అది ఉమ్మడిగా చేసినట్లయితే ఏ ప్రాజెక్ట్ అయినా కూడా మనం చేపట్టడానికి ఈజీగా ఉంటుంది అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ప్రత్యేక మోనాష్ యూనివర్సిటీ ప్రతినిధులందరికీ కూడా ఆయన ఆహ్వానం పలికినట్లుగా తెలుస్తుంది. వారందరితో కలిసి మరి ఆయన ఇక్కడ చిత్రంలో కూడా మనం గమనించవచ్చు. ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక భేటీలో అనేక విషయాలను చర్చించారు. అనేక ప్రాజెక్టులను తీసుకొచ్చే ఉద్దేశంతో ఆయన అనేక మరి ప్రాజెక్టులను ఉద్దేశించి మాట్లాడినట్లుగా తెలుస్తూ ఉంది. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు అంటూ ఇచ్చారు. ఇక్కడ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత 2,383 మంది ఓటర్లు పెరిగారు అంటూ కూడా, అంటే అంతకు ముందు కంటే కూడా ఎన్నికలు ఎప్పుడైతే నోటిఫికేషన్ విడుదల చేశారో దాని తర్వాత ఇంకా ఓటర్లు పెరిగారు అంటూ కూడా ఇచ్చారు. ఉప ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు, ఒక్కో పోలింగ్ బూత్ లో కూడా 4 బ్యాలెట్ యూనిట్స్ ఉన్నాయి, ఒక వివిప్యాడ్ కూడా వినియోగిస్తామంటూ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తనిఖీలో ఇప్పటి వరకు 2.84 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే దానికి సంబంధించినటువంటి మనీని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే జిల్లాలో ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ వెల్లడించారు. అలాగే దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం అయితే సెకండ్ పేజ్ లో చూడొచ్చు. ఇంకా మనం చూసినట్లయితే బీహార్ లో గత రికార్డులను బ్రేక్ చేస్తామంటూ ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. చిత్రంలో కూడా విక్టరీ మాదే అంటూ కూడా ప్రధాని మోడీ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగే ఆర్జేడీ కాంగ్రెస్ లకు చెందినటువంటి నేతలు 6 చోరీ కేసుల్లో బెయిల్ పై ఉన్నారు అంటూ ఇచ్చారు. బీహార్ ఎన్నికల్లో వికాసానికి వినాశనానికి మధ్య పోరు జరుగుతుంది అంటూ కూడా బీహార్ ఎన్నికలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి మనకి. అలాగే కాంగ్రెస్ తన కూటమి భాగస్వామ్య పార్టీలను అంతం చేసే పరాన్నజీవిగా ఉంది, గ్యాంగ్స్టర్లకు ఆర్జేడీ టికెట్లు ఇస్తుంది అంటూ ఇక్కడ ఒక వార్త సంచలనంగా చూడొచ్చు. ఇది బీహార్ భద్రతకే ప్రమాదం.
అంటూ కూడా మనం గమనించవచ్చు. అలాగే మరొకటి చూసినట్లయితే సమస్తీపూర్లోని ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ యొక్క ప్రచారంలోని అనేక విషయాలను ఆయన షేర్ చేసుకున్నట్లుగా మనం గమనించవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. బీహార్ లో మాత్రం ఖచ్చితంగా గత రికార్డులు ఏవైతే ఉన్నాయి, గత సంవత్సరంలో ఏవైతే జరిగి అంతకు మించిన రికార్డ్ బ్రేక్ చేయాలి అంటూ కూడా మరి ప్రధాని మోడీ చాలా ఉత్సాహం చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది బీహార్ యొక్క భద్రతకి కొన్ని విషయాలు, గ్యాంగ్స్టర్లకు సంబంధించి, ఆర్జేడీ టికెట్లకు సంబంధించి ఇది ఒక భద్రతకి ప్రమాదం అంటూ కూడా చెప్తున్నారు. సమస్తీపూర్లోని ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో వెల్లడించే విషయాలన్నీ కూడా తెలుస్తుంది. సో మరొక దుర్ఘటన చూసినట్లయితే ఇది ఒక మాటలకి అందని మరి విషాదం అని చెప్పుకోవచ్చు. మాటలకు అందని విషాదం అంటే ఒక్కొక్క కుటుంబంలోని ఒక్కొక్క తీరని శోక సముద్రాన్ని సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. నిజంగా మాటలతో వర్ణించలేనటువంటి బాధని చెప్పుకోవచ్చు. మరి నిన్న జరిగినటువంటి ఈ యొక్క బస్సు ప్రమాదం, కర్నూలు జిల్లాలో దగ్ధమైనటువంటి మరి ప్రైవేట్ ట్రావెల్స్ ఈ కావేరీ ట్రావెల్ బస్సు ప్రమాదం ఘటన గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. సో యావత్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారని చెప్పుకోవచ్చు ఈ ఘటనతోటి. ఎందుకంటే మరి తెల్లవారుజామున 3 గంటల సమయంలో 2:30 నుంచి 3 గంటల సమయంలో జరిగినటువంటి ఈ విషాద ఘటన. ఆ సమయంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా నిద్రిస్తున్నటువంటి సమయం ఉండొచ్చు. ఎవరికైనా సరే సామాన్యంగా ఆ టైంలో ఎక్కువగా మరి నిద్ర పట్టే సమయం అనుకోవచ్చు. ఆ నిద్రలో ఉండడం వల్ల ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన టైంలో కనీసం ఈ డ్రైవర్ కానీ మరి కండక్టర్ కానీ ఎవరైతే ఉంటారో వారు కనీసం ప్రమాద ఘటన జరిగిన వెంటనే మరి ప్యాసింజర్లు అందరినీ కూడా వెంటనే వారిని అలర్ట్ చేసినట్లయితే అనేక మంది, ఇంకా చాలా మంది వరకు అందరూ బ్రతికే ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి ప్రయాణికులు కొందరు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన వారు కూడా చెప్తున్నటువంటి ఘటనలు మనం చూసాం. నిజంగా వారే కనుక చెప్పి అప్రమత్తం చేసినట్లయితే అనేక మంది ఇంకా బ్రతికి ఉండేవారేమో, అనేక కుటుంబాలు ఇటువంటి శోకసంద్రం ఉండేది కాదేమో అనే ఒక బాధ అయితే మనందరికీ కూడా అనిపించవచ్చు. కానీ సో చూద్దాం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూసినట్లయితే మాటల కన్నా ఒక విషాదం అని చెప్పుకోవచ్చు. కర్నూలు జిల్లాలో దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అంటూ కూడా ఇచ్చారు. పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది అంటూ కూడా తెలుస్తుంది. మరి కనీసం ఎవరి మృతదేహం ఎవరిదో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో అక్కడ మృతదేహాలు పడి ఉన్నాయి. పూర్తిగా అసలు గుర్తించలేని స్థితిలో మాంసపు ముద్దలుగా మిగిలిపోయినాయి. సో డిఎన్ఏ చేస్తే తప్ప ఇప్పుడు ఎవరి కుటుంబ సభ్యులు ఎవరికో కూడా తెలియనటువంటి పరిస్థితి, విషాదకరమైనటువంటి పరిస్థితి అయితే మనం కర్నూలు ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్నికి ఆహుతైపోయిన విషయంలో మనం గమనించవచ్చు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం చూసినట్లయితే 19 మంది సజీవ దహనం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ప్రయాణిస్తున్నటువంటి టైంలో ఆ యొక్క బస్సులో ప్రయాణికుల సంఖ్య కూడా మనకి 40గా సూచిస్తున్నారు. సో సజీవంగా దహనమైన వారు 19 మంది అంటూ మనకి ఎక్కడైతే ఇస్తున్నారు. ఇది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. నిజంగా ఇది ఒక ఎంతో బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. స్వల్ప గాయాలతో బయటపడ్డటువంటి 22 మంది అంటూ కూడా ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న మిర్రర్ ని అక్కడ పగలగొట్టేసి దాని నుంచి అనేక మంది ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆ యొక్క అద్దం దానిలో నుంచి, ఆ కిటికీలో నుంచే అనేక మంది మరి దూకేసినట్లుగా తెలుస్తుంది. ఆ నిద్రావస్థలో ఉండి నిద్ర సమయంలో కాబట్టి కొంతమంది అసలు నిద్రలోనే సజీవ దహనమైనట్లుగా తెలుస్తుంది. కొంతమంది అయితే కుటుంబాలతో పిల్లలతోటి సహా కూడా వారు మరి అగ్నికి ఆహుతైనట్లుగా తెలుస్తుంది. అనేక కుటుంబాలు ఇది ఒక విషాదం నింపింది అని మాత్రం మనం తెలుసుకోవచ్చు. సో చూద్దాం ఇంకా డీటెయిల్స్. స్వల్ప గాయాలతో బయటపడ్డటువంటి 22 మంది, 19 మంది వరకు మాత్రం సజీవ దహనం అంటూ ఇచ్చారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలింపు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రయాణికుల్లో హైదరాబాద్ నగరానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు అంటూ కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బెంగళూరు వెళ్ళడానికి హైదరాబాద్ కు సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు అందులో ప్రయాణికుల్లో అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అలాగే కర్నూలు బస్సు ప్రమాదం కలిచివేస్తుంది ప్రతి ఒక్కరిని అంటూ కూడా ఇచ్చారు. ఇక రాష్ట్రపతి, ప్రధాని ఈ విషయానికి సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరి 2 రాష్ట్రాల మరి ముఖ్యమంత్రులు కూడా మరి దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. సో అలాగే 16 బృందాలతోటి దర్యాప్తు హోంమంత్రి అనిత కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రయాణికులు తేరుకునే లోపే బస్ అంతా కూడా దగ్ధమైపోయింది. అసలు ఒకరికొకరు ఏం జరుగుతుంది అని ఆలోచించే లోపే అక్కడ అంతా కూడా మరి పొగతోటి నిండుకుని పోయింది. బస్ అంతా కూడా మంటలతోటి ఆహుతైపోయింది అంటూ కూడా
ఆ టైంలో మరి డోర్స్ ఓపెన్ లేవు, కిటికీలన్నీ పగలగొట్టాలి. అవి చాలా బలమైనటువంటి ఎంత బలం ఉపయోగించినటువంటి కూడా అవి పగిలే పరిస్థితి ఉండదు ఆ టైంలో. కానీ అయినప్పటికీ కూడా అసలు ఏం జరుగుతుంది అంటూ కొంతమంది నిద్రలో నుంచి మేలుకొని చూసే లోపే మొత్తం కూడా ఆహుతి అయిపోయింది అంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే 16 బృందాలతో మాత్రం ఇది దర్యాప్తు జరుగుతుంది అంటూ కూడా హోంమంత్రి అనిత కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా ప్రయాణికులు తేరుకునే లోపే బస్ అంతా కూడా దగ్ధమైంది అంటూ డిఐజీ కూడా మనకి వివరించడం జరుగుతుంది. సో అలాగే నిర్లక్ష్యమే కారణమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం తప్పకుండా అంటూ సీఎం చంద్రబాబు కూడా ఈ విషయంపై మరి ఆయన కూడా కొన్ని విషయాల్ని షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది నిర్లక్ష్యానికి కారణమని తెలిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. ఎవరిపైనైనా సరే, యాజమాన్యం పైనైనా సరే. మరి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే అని తెలిసినప్పటికీ కూడా ఖచ్చితంగా మరి చర్యలు తీసుకోబడతాయి కఠినంగా అంటూ కూడా ఇచ్చారు. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా స్పందించారు. అలాగే కర్నూలు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామంటే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇది విచారణ జరిపించాలి. దీనికి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారెంతటి వారైనా సరే సహించేది లేదు, కఠిన చర్యలు తీసుకోబడతాయి అంటూ కూడా మరి చెప్పడం జరుగుతుంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అనేక కుటుంబాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మరి విషాదకరమైనటువంటి ఈ యొక్క శోక సంద్రాన్ని ఎవరు తీర్చలేనిది. కానీ మరొకసారి ఇలాంటివి జరగకుండా మరి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. యాజమాన్యాలు కూడా ఫిట్నెస్ సరిగా లేని బస్సులు కానీ మరి లేకపోతే డ్రైవర్లని మరి ఖచ్చితంగా వారి యొక్క లైసెన్స్లు అన్నిటిని కరెక్ట్గా చూసుకొని వారి ఎక్స్పీరియన్స్ని చూసుకొని మాత్రమే ఇవన్నిటిని ట్రావెల్స్ని రన్ చేయాలి అనే విధంగా కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజ్లో చూడొచ్చు, గమనించవచ్చు. చూసినట్లయితే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే మా ప్రభుత్వం యొక్క సంకల్పం అంటూ ఇక్కడ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. మెగా జాబ్ మేళను అనూహ్య స్పందన అంటూ మెగా జాబ్ మేళకు అనూహ్య స్పందన వచ్చిందంటూ చెప్తున్నారు. నమోదు చేసుకున్నటువంటి నిరుద్యోగులకు సంఖ్య 36,000 వరకు చేరింది అంటూ కూడా చెప్తున్నారు. 2 రోజులు కొనసాగించాలని నిర్ణయించామంటూ కూడా చెప్తున్నారు. జాతీయ అంతర్జాతీయ సహాయం పాల్గొంటున్నటువంటి 278 మంది పరిశ్రమలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయాలను వెల్లడించారు. 275 పరిశ్రమలు ఈ యొక్క జాతీయ అంతర్జాతీయ లో పాల్గొంటున్నాయంటూ ఇచ్చారు. 2 రోజుల వరకు ఈ యొక్క జాబ్ మేళను కొనసాగించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మెగా జాబ్ మేళకు అనూహ్య స్పందన కూడా వస్తుంది. నమోదు చేసుకున్నటువంటి నిరుద్యోగుల సంఖ్య 36,000కు చేరింది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇంకా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనం సెకండ్ పేజ్ లో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మరి నిరుద్యోగ సమస్య అనేది నిర్మూలించాలి అనే దానికి సంబంధించి మాత్రం క్లియర్ గా చెప్తున్నట్లుగా చూడొచ్చు. మనం 275 పరిశ్రమలు కూడా దీనికి సహకరిస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అలాగే ఇక బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఆర్జేడీ వామపక్షాలతో సమన్వయం చేసుకుని సమిష్టిగా పనిచేయాలి, మహాగఠబంధన్ గెలుపునకు బాటలు వేయాలి, ఎన్డీఏ కూటమికి ఊహించని షాక్ ఇవ్వాలి అంటూ ఇచ్చారు. అలాగే 14న వెలువడే ఫలితాలతో సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని దించాలి అంటూ కూడా బీహార్ ఎన్నికల ప్రచారంతో మంత్రి పొంగిరెడ్డి స్పష్టం చేస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలంటూ మనకి విశ్వంబర దినపత్రికలో మనం ప్రధాన వార్తగా ఇది చూద్దాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యూసుఫ్గూడ డివిజన్ లో బూత్ కృష్ణనగర్ లోని 261, 261 అలాగే 263 బూత్లలో డోర్ ప్రచారంలోని మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే మనం ఈనాడు దినపత్రికలు చూద్దాం. ఈనాడు దినపత్రికలో మనకి ఏం ఇచ్చారనేది మనం మెయిన్ ప్రధాన వార్తలుగా చూసినట్లయితే ఫస్ట్ మనకి ఈనాడు దినపత్రికలో ప్రధానంగా ఇచ్చిన వార్త అగ్ని కీలలు మృత్యుకేళి అంటూ మనకి ఇక్కడ ఈ యొక్క మరి కర్నూలు శివార్లో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి విషయాన్ని మనకి ఇక్కడ క్లియర్ గా ప్రధాన వార్తగా ఇచ్చారు. మెయిన్ అంటే ఇది బైక్ ను ఢీకొన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్ అని మాత్రమే చెప్పొచ్చు. ఈ యొక్క బైక్ ఏదైతే ఉందో ఆ బైక్ ను ఢీకొట్టడం వల్ల ఈ యొక్క ప్రమాదం అంతా కూడా ప్రమాద ఘటనకు కారణమని చెప్పుకోవచ్చు. మరి అది బైక్ మరి అతివేగంతో వెళ్తున్నటువంటి బైక్ ని అతివేగంతో వెళ్తున్నటువంటి ఈ యొక్క బస్సు ఏదైతే ఉందో మరి ఈ రెండింటి మధ్యలో జరిగినటువంటి ఈ యొక్క పరిస్థితి వల్లనే ఇంతటి దుర్ఘటనకు కారణమైంది అని చెప్పుకోవచ్చు. ఒకవేళ అదే టైంలో ఆ బైక్ గనక అటువైపు రాకుండా ఉండుంటే ఒకవేళ ఇంతటి ఘోరమైనటువంటి ప్రమాదం జరిగి ఉండకపోవచ్చు అనేది కూడా మరి ప్రతి ఒక్కరికి ఎంతో బాధను కలిగిస్తున్నటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. అగ్ని కీలలు మృత్యుకేళి అంటూ ఇచ్చారు. ఈ యొక్క
ట్రావెల్ బస్ ఏదైతే ఉందో ఈ యొక్క బస్సు ఆ యొక్క బైక్ ను ఢీకొట్టింది. అయితే ఆ బైక్ ను కూడా ఈడ్చుకుపోవడంతో ఈ మంటలన్నీ చెలరేగినాయని కూడా తెలుస్తుంది. బైక్ ఏదైతే ఉందో యాక్సిడెంట్ సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. అయితే ఈ బైక్ ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ బైక్ అనేది ఒక్కసారిగా బస్సు కిందికి రావడం వల్ల ఆ కింద నుంచి బైక్ ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది బస్సు. ఒకవేళ అదే టైంలో డ్రైవర్ కొంచెం బ్రేక్ వేసేసి అక్కడితో ఆపేసినా కూడా ఇంతటి దుర్ఘటన జరిగి ఉండకపోవచ్చు అంటూ కూడా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అని మరి చాలా దూరం వరకు ఆ బైక్ ఈడ్చుకుపోవడంతో ఈ మంటలన్నీ కూడా చెలరేగాయి అంటూ కూడా తెలుస్తుంది. ఒకవేళ ఈ మంటలు చెలరేగినా కూడా ఆ సమయంలో డ్రైవర్ అప్రమత్తతోటి ప్యాసింజర్స్ అందరినీ కూడా మరి లేపినట్లయితే కొంచెం అప్రమత్తంగా ఉన్నట్లయితే వెంటనే చాలా మంది వరకు కూడా మాక్సిమం అందరూ బ్రతికే అవకాశం కూడా ఉంది అంటూ కూడా కొంతమంది ప్రయాణికులు అంటే దీని నుంచి బయటపడినటువంటి ప్రయాణికులు చెప్తున్నటువంటి విషయం. అసలు ఎవరికి ఏమీ చెప్పలేదు. కొంతవరకు అయితే డ్రైవర్లు ప్రయత్నం చేశారు, మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు, కానీ అది అవ్వకపోవడంతో ఒక్కసారిగా వాళ్ళు కూడా భయంతో పరుగులు తీసి పారిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటూ చెప్తూ ఉన్నారు. ఒకవేళ వారే కనుక మరి అలా చేయకుండా అందరినీ అప్రమత్తం చేసినట్లయితే చాలా మంది వరకు బ్రతికే అవకాశం ఉండేది. డోర్స్ ఓపెన్ చేసి ఉంటే, కానీ ఆ డోర్స్ కూడా ఓపెన్ లేవు. మొత్తం పొగతో మంటలతో నిండుకుపోయింది. అందరూ కూడా నిద్రావస్థలో ఉన్నారు. ఆ సమయంలో ఏం జరుగుతుందని తెలుసుకునే లోపే అంతా కూడా అగ్నికి ఆహుతైపోయారు. ఏదో కొంతమంది మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు అంటూ కూడా వారంతా కూడా ఏం జరిగిందని చెప్పేసి వారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం క్లియర్ గా డీటెయిల్ గా మనం ఇక్కడ. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ ఉండగా దుర్ఘటన, బైక్ ను ఈడ్చుకుపోవడంతో చెలరేగిన మంటలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక నిలువున తగలబడిపోయిన బస్సు అంటూ కూడా ఇచ్చారు. చూద్దాం ఇంకా ఆ సమయంలో 2 డ్రైవర్లు ఉన్నారు, 44 మంది ప్రయాణికులు ఉన్నారు అంటూ కూడా ఇచ్చారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ 27 మంది ప్రయాణికులు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వారు పైన అద్దం ఒకటి పగలగొట్టేసి ఆ అద్దంలో నుంచి ఆ చిన్న అద్దంలో నుంచి చాలా మంది వరకు ఒకరికి తర్వాత ఒకరి మీద ఒకరు దూకినటువంటి పరిస్థితి కూడా ఉంది అంటూ కూడా ప్రయాణికులు చెప్పడం జరుగుతుంది. అలాగే స్వల్ప గాయాలతో బయటపడ్డ 27 మంది, ద్విచక్ర వాహనదారుడు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఈ బైక్ ను ఢీకొట్టారు. ఆ బైకర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఆ బైక్ ను కూడా సగం దూరం వరకు బస్సు ఈడ్చుకుపోవడం జరిగింది. దాని వల్లే ఇంతటి ప్రమాదం జరిగి ఉండొచ్చు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రమాదంపై ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. మృతుల కుటుంబాలకు రాష్ట్రం 5 లక్షలు, కేంద్రం 2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లుగా తెలుస్తుంది. సో అలాగే క్షతగాత్రులందరికీ కూడా 2 లక్షల వరకు ఇస్తామన్నటువంటి మంత్రి పొన్నం, ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని వెల్లడి చేశారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో చూద్దాం ఇంకా. అలాగే ఏసీ స్లీపర్ బస్సు బయటంతా ముసురు, ఆ టైంలో వర్షం కూడా పడుతుంది, లైట్ గా చిరుజల్లులు పడుతున్నాయి అంటూ కూడా మనకి తెలుస్తుంది. అలాగే మొత్తం అదంతా ఏసీ బస్సు, పైగా బయటంతా చిరుజల్లులు ముసురుతో కూడుకున్నటువంటి పరిస్థితి ఆ టైంలో ఉంది. వెచ్చగా దుప్పట్లు కప్పుకొని పడుకున్నటువంటి ప్యాసింజర్స్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. గాఢ నిద్రలో ఉన్నారు ప్రయాణికులంతా కూడా, కానీ అదే ఆఖరి నిద్ర అవుతుందని ఎవరు ఊహించి ఉండకపోవచ్చు బహుశా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక తమ జీవితం కాసేపట్లో ముగిసిపోతుందని ఆ క్షణం వారెవ్వరికి కూడా తెలీదు అంటూ కూడా మనకి ఇక్కడ ఎంతో విషాదకరమైనటువంటి ఘటన అని చెప్పుకోవచ్చు. ఇది నిజంగా. చూద్దాం ఇంకా. వాయువేగంతో దూసుకుపోతున్నటువంటి బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక తప్పించుకునే దారి లేక ప్రయాణికుల ఆర్తనాదాలతో మాటల కందని విషాదానికి సాక్షులుగా మిగిలాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం. ఎంత ఆర్తనాదాలు చేసి ఉండొచ్చు. ఆ మంటలకి, ఆ పొగకి బయటకు వెళ్లే పరిస్థితి లేక, డోర్స్ ఓపెన్ లేక మొత్తం క్లోజ్ అయిపోయి ఒక చిన్న దానిలోంచి ఒకరి తర్వాత ఒకరు బయటకు దూకుతూ ఉన్నారు. ఈ దూకుతున్నంత లోపటిని సగం మంది వరకు ఆల్రెడీ అగ్నికి ఆహుతైపోతున్నారు. వారి యొక్క ఆర్తనాదాలతోటే వారు అక్కడే మరి అంతమొందించినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ మాటల కన్నా విషాదానికి సాక్ష్యాలుగా వారు మిగిలిపోయారు అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా 19 మంది అయితే నిండు ప్రాణాలు నిలువెత్తు మంటల్లో బూడిదైపోయినట్లుగా తెలుస్తుంది. ఎవరి మృతదేహం ఎవరిది కూడా గుర్తించలేనటువంటి మరి దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇక ఒక మృతుడి, రమేష్ అనే మృతుడి తల్లి మాలకొండమ్మ వెలిపిస్తున్నటువంటి తీరైతే అక్కడ పలువురిని కలిచివేస్తుంది అంటూ కూడా ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులు అక్కడ రోధిస్తున్నటువంటి పరిస్థితి మరి చూపర్లందరినీ కూడా ఎంతగానో కలిచివేస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒక నిజంగా ఒక దారుణమైనటువంటి ఘటన అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు పూర్తిగా అసలు ఎంత దారుణంగా పూర్తిగా
ఒక ఏసీ బస్ అనేది ఎంత దారుణంగా కాలి బూడిదైపోయింది, బస్సే బూడిదైపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా ఆ బస్సులో మరి ఎవరి మృతదేహం ఎవరిది అనేది కూడా గుర్తించలేనటువంటి దారుణమైన పరిస్థితి ఉంది. కాబట్టి మరి అన్ని కూడా DNA తర్వాతనే ఎవరు అనేది మరి గుర్తించే పరిస్థితి ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వీడియో కాల్ తో బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు అంటూ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ వేరే రాష్ట్రంలో, తిరిగేవి తెలుగు రాష్ట్రాలు అంటూ కూడా ఇచ్చారు. వీటన్నిటిపై కూడా ఇప్పుడు చర్యలు కఠినంగా తీసుకోబడతాయంటూ కూడా ప్రధాని కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు చెప్పడం జరుగుతుంది. మరిన్ని డీటెయిల్స్ మనం 7th పేజీలో చూడొచ్చు. కానీ ఏమైనప్పటికీ కూడా మొత్తం ఈ ఘటన అయితే ఒక విషాదకరమని అయితే చెప్పుకోవచ్చు. తెల్లవారుజామున 2:30 నుంచి 3 గంటల మధ్యలో జరిగినటువంటి పరిస్థితి. మరి అందరూ కూడా అదే చివరి నిద్ర అని అనుకుని ఉండకపోవచ్చు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక మరొక వార్త మనం చూసినట్లయితే, రూపలేఖలు మారనున్నటువంటి పట్టణ స్థానిక సంస్థలు అంటూ మనకి ఇక్కడ ఒక వార్త ఇవ్వడం జరుగుతుంది ఈనాడు దినపత్రికలో. ఉన్నత స్థాయిలో పర్యవేక్షణ, రెక్కల కష్టం, వర్షార్పణం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ యార్డ్ లో జరుగుతున్నటువంటి ఈ ఘటన అనేది మనం చూద్దాం. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు మహర్దశ పట్టనుంది అంటూ కూడా మనకి ఇక్కడ మరొక దగ్గర ఇస్తే, ఒక దగ్గర చూస్తే రెక్కల కష్టం, వర్షార్పణం అంటూ మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఒకవైపు చూస్తుంటే కన్నీరు, ఒకవైపు చూస్తుంటే మరి అవకాశాలు అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఉన్నత స్థాయిలో పర్యవేక్షణలు జరుపుతారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం 13th పేజీలో చూడొచ్చు. అయితే అకాల వర్షానికి సంబంధించి, ధాన్యానికి సంబంధించి మనం చూసినట్లయితే అన్నదాతలందరూ కూడా ఆగమైపోతున్నారు అనేది మనకి ఇక్కడ వరికి సంబంధించి చెప్తూ ఉన్నారు. అన్నదాతలంతా ఆగమవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం కురిసినటువంటి భారీ వర్షంతో ఈ యొక్క నష్టం వాటిల్లింది అంటూ కూడా చెప్తున్నారు. అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో కూడా ఆరబెట్టిన ధాన్యం అంతా కూడా తడిసిపోతుంది. మళ్ళీ దీనికి సంబంధించి 17 కంటే తేమ శాతం తక్కువగా ఉండేలా చూడాలి అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ మరి 17 కంటే తక్కువ శాతం అంటే ఇక్కడ ఆరబోసిన ధాన్యం కూడా మరి మొత్తం కూడా నీటి పాలైనటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూద్దాం. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా. ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరపేట తదితర మండలాల్లో ఎక్కువగా నష్టం వాటిల్లింది అంటూ రైతన్నలకు సంబంధించి చెప్తున్నారు. ఇక రాచర్ల బొప్పాపూర్లోని మార్కెట్ యార్డు గోదాంల వద్ద సీసీపై పోసినటువంటి ధాన్యం వరద నీటిలో కొట్టుకుని పోయింది. ఆయా కేంద్రాలకు తూకం వేసిన ధాన్యం బస్తాలు కూడా తడిసిపోయాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో చూద్దాం. తేమ శాతం 16 వచ్చినా కూడా కేంద్రం నిర్వాహకులు కాంటా పెట్టకుండా కాలయాపన చేశారని కూడా చెప్తూ ఉన్నారు. అలాగే దీంతో ఒక్కసారిగా కురిసిన వర్షానికి ధాన్యం చాలా వరకు కొట్టుకుపోయింది. అలాగే ఇక రాచర్ల బొప్పాపూర్కు చెందినటువంటి రైతు కిషన్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు. ఒక రైతు ఈ విషయాలన్నీ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరబెట్టినది కూడా మరి బస్తాల్లో ఉన్నవి కూడా కాంటా వేయకుండా కూడా జాప్యం చేస్తున్నారు అక్కడ కొనుగోలు కేంద్రాల దగ్గర. దానివల్ల కూడా మేము ఎక్కువగా నష్టపోతూ ఉన్నామంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈనాడు దినపత్రికలో మనం చూసినట్లయితే, ఇక మరొక వార్త చూసినట్లయితే భారీ వ్యయంతో కొత్త థర్మల్ కేంద్రం అంటూ ఇచ్చారు. 10,880 కోట్లతోటి ఈ ప్లాంట్ నిర్మాణానికి DPR చేస్తున్నారు. రామగుండం చుట్టుపక్కల ఇప్పటికే 8,600 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లు, మళ్ళీ అక్కడే 800 మెగావాట్లతో ప్లాంట్ల నిర్మాణానికి జెన్కో సంసిద్ధత అంటూ ఇచ్చారు. ఇక రామగుండంలో ప్రస్తుతం ఉన్నటువంటి థర్మల్ కేంద్రం కూడా ఏ విధంగా ఉందనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చూద్దాం దానికి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పటికే ఉన్నటువంటి పాత థర్మల్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తిని 60% తగ్గించాలని కేంద్రం ఆదేశాలు ఇస్తోంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూద్దాం. మరోవైపు రామగుండంలో భారీ వ్యయంతో కొత్తగా 800 మెగావాట్ల ప్లాంట్లు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని జెన్కో తాజాగా అనుమతి కోరింది. ఒక్కో మెగావాట్ కు సగటున 13.6 కోట్ల వ్యయంతో మొత్తం 10,880 కోట్లతో ఈ ప్లాంట్ నిర్మాణానికి ఇంధన శాఖ సమగ్ర ప్రాజెక్టు నివేదిక రాష్ట్ర మంత్రివర్గానికి కూడా సమర్పించింది అంటూ, ఇందులో 80% సొమ్మును రుణాలుగా సేకరించడానికి ప్రభుత్వం అనుమతిని అడిగింది అంటూ కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 2nd పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. సో చూద్దాం. మనం సాక్షి దినపత్రికలో చూసినట్లయితే సాక్షి దినపత్రికలో ఏమేమి ఇచ్చారు ప్రధాన వార్తలు అనేది చూసుకుందాం. మొట్టమొదటిగా మనం సాక్షి చూసుకున్నట్లయితే మెయిన్ ప్రధాన వార్తగా అనేది మనం తెల్లారుతున్నటువంటి బతుకులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే ఇక తెల్లారితే వారి యొక్క స్వగృహాలకు వెళ్ళిపోతారు, వారి సొంత వారిని కలుసుకుంటారు, వారి కుటుంబాలకు చేరుకుంటారు అనే ముందలే వారి జీవితాలే
తెల్లారిపోతున్నటువంటి బతుకులు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఆ సమీపంలో జరిగినటువంటి బస్సు ప్రమాద ఘటన స్థలం వద్ద ఉన్నటువంటి పోలీసులు సహాయక చర్యల గురించి అయితే మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. చూడొచ్చు మనం ఇక్కడ అంతా కూడా నిన్న జరిగినటువంటి యొక్క కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం, బస్సు అగ్ని ప్రమాదం చూడొచ్చు. సో దానికి సంబంధించి ఇక్కడ అంతా కూడా సహాయక చర్యలు, అలాగే పోలీసు వారి యొక్క సహాయక చర్యలు, అక్కడ ఉన్నటువంటి ఆ బస్సు ప్రమాద ఘటన స్థలం వద్ద జరుగుతున్నటువంటి ఈ యొక్క సంఘటన అంతా కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే చిన్నటేకూరులో జరిగినటువంటి జరిగింది. ఆ సమయంలో మృతుల్లో సీటుకు సంబంధించి కూడా వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అక్కడ సిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అక్కడ వచ్చి పరామర్శించే వాళ్ళు, చూసే వాళ్ళు ఉన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇది ఒక తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి నిన్నంతా అని చెప్పుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయని కూడా చూడొచ్చు, మనం గమనించవచ్చు. చూద్దాం దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి ప్రతి పేజీలో కూడా ఇచ్చినటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క బైక్ ఎవరైతే ఉన్నారో ఆ బైక్ ని ఢీకొట్టడం వల్ల యొక్క ప్రమాదం జరిగిందని అయితే మనకు చెప్పుకోవచ్చు. ఏపీలోని కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున సంభవించినటువంటి ఘోర బస్సు ప్రమాదం నగరంలోనూ విషాదం నింపింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి మంటలు అంటుకున్నటువంటి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలోనే సజీవ దహనమైన బతికి బయటపడిన వారిలో హైదరాబాద్ కు సంబంధించినటువంటి సిటీకి వచ్చి వెళ్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల వారికి వార్త తెల్లవారుజామునే శరాఘాతంలా మారింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరికి వారు తమ సంబంధికుల కోసం ఆందోళనగా ఆరా తీశారు, మృత్యుంజయులయ్యారంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. గాయాలతో బయటపడ్డారని తెలిసి ఊపిరి పీల్చుకున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. బంధువులు కొందరైతే తమ వారు లేరని, ఆచూకీ లభించలేదని వార్త తెలిసిన హతాశులైనటువంటి కుటుంబాలు కూడా మరికొన్ని ఉన్నాయి. నౌకాదళంలోని లెఫ్టినెంట్ కమాండర్ గా పనిచేస్తున్నటువంటి చిలకలగూడకు చెందినటువంటి తరుణ్ కుమార్ గురువారం రాత్రి ఈ బస్సు మిస్ అయి బయటపడ్డారు అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఆయనైతే ఇందులో టికెట్ చేసుకున్నారు. ఆయన మరి చూద్దాం, నౌకాదళంలోని లెఫ్టినెంట్ కమాండర్ గా పనిచేస్తున్నటువంటి చిలకలగూడకు చెందినటువంటి తరుణ్ కుమార్ గురువారం రాత్రి ఈ బస్సు మిస్ అయింది. ఆయనకి ఈ బస్సు మిస్ అవడం వల్ల ఆయన బ్రతికి బయటపడ్డారు అంటూ కూడా ఈ దుర్ఘటన చూసే 2013 నాటి పాలెం, 2022 నాటి కలబురిగి ఉదంతాలను గుర్తు చేసింది అంటూ కూడా అది చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. తరచూ ఏదో ఒక చోట ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇక నగర బస్సులు ప్రయాణిస్తున్న బస్సులు కూడా ప్రమాదాలకు లోను కావటం, భారీ ప్రాణ నష్టం చోటు చేసుకోవచ్చు అంటూ చెప్తూ ఉన్నారు. ఇక ఈ ఉదంతాలన్నీ కూడా గతంలో కూడా జరిగాయి. 2012లో జరిగింది. జూన్ 16న షిరిడి నుంచి వస్తున్నటువంటి కాళేశ్వరి ట్రావెల్ బస్సు మహారాష్ట్రలో ప్రమాదానికి గురైంది. లోయలో పడిన ఈ దుర్ఘటనలో 32 మంది చనిపోయారు. వీరిలో నగరానికి చెందిన వారే అత్యధికులుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు కూడా యాజిటీస్ గా మరి నగరానికి చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు అంటూ కూడా మనకి ఈ కావేరీ ట్రావెల్ బస్ కు సంబంధించి కూడా చెప్తున్నారు. అలాగే 2013 అక్టోబర్ 30 మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జబ్బా ట్రావెల్స్ కు చెందినటువంటి బస్సు కూడా ప్రమాదానికి గురై 45 మంది వరకు సజీవ దహనం అయ్యారు అంటూ కూడా మనం గతంలో కూడా చూసాం. 2013లో, అలాగే 2012, 2013, ఇప్పుడు చూసే 2025లో ఇలా గతంలో కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ దీనిపై మరి సమగ్ర విచారణ జరుపుతూ కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఇక అలాగే అక్టోబర్ 30 జిల్లా పాలెం వద్ద జబ్బా ట్రావెల్స్ కు చెందినటువంటి బస్సు ప్రమాదానికి గురై 45 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో 16 మంది నగరానికి చెందిన వారే ఉన్నారు. 2021 ఫిబ్రవరి 12న ఆంధ్రప్రదేశ్ లోని అరకు సమీపంలో కూడా అనంతగిరి వద్ద దినేష్ ట్రావెల్స్ బస్సులో లోయలో పడింది. ఈ ప్రమాదంలో కూడా 4 షేక్పేట వాసులు దుర్మరణం చెందిన విషయం అందరికీ తెలిసిందే అంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో చూద్దాం ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్. ఇక తెల్లవారుజామున కల్వర్టుల వల్ల అంటూ ఇచ్చారు. ఇలా జరిగిన భారీ ప్రమాదాల్లో అత్యధికంగా తెల్లవారుజామున చోటు చేసుకున్నవే ఉన్నాయి, ఏది చూసుకున్నా కూడా అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. తీవ్ర విషాదాలు నింపిన ప్రమాదాలు, కల్వర్టులు తీవ్రత పెరిగినవే. అనంతగిరి ప్రమాదం తప్ప మిగిలిన 2 తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల మధ్య జరిగాయి. పాలెం దుర్ఘటనలో సదరు ట్రావెల్ బస్ కూడా కల్వర్టు ఢీకొనటంతో డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు అంటుకున్నాయి అంటున్నారు. ఈ ఉదంతంలో ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. కలబురిగి ప్రమాదం కూడా ఇదే తరహాలో కల్వర్టు డీజిల్ ట్యాంక్ వల్లే తీవ్రంగా మారింది. కలబురిగి ప్రమాదానికి కారణమైన బస్సును నగరంలోని 3 ప్రాంతాలకు చెందిన బంధువులు బుక్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా
నగరంలో 3 ప్రాంతాలకు చెందిన బంధువులు బుక్ చేసుకున్నారు. అంతా కలిసి ప్రయాణిస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేసవి, దసరా, సంక్రాంతి సెలవుల నేపథ్యంలోనే సొంత వాహనాలపై వివిధ ప్రాంతాలకు వెళ్తున్న నగరవాసులు సైతం మృత్యువాత పడటం వంటి ఉదాంతాలు తరచూ మనం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం అంటూ అయితే మనకి ప్రధాన వార్తగా అయితే నిన్న జరిగినటువంటి కర్నూలు వి కావేరీ ట్రావెల్స్ బస్ కు సంబంధించినటువంటి ఉదాంతం అయితే మనకి ఇక్కడ చాలా ఇది ఒక విషాద ఘటన అని చెప్పుకోవచ్చు. తెల్లారిపోయినటువంటి బతుకులు అని చెప్పుకోవచ్చు, తెల్లారుతున్న బతుకులు అంటూ కూడా చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే మనం సెకండ్ పేజ్ లో గమనించవచ్చు. ఇక జూబ్లీ హిల్స్ బరిలో 58 మంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. గరంగా ఉంది మొత్తం జూబ్లీ హిల్స్ ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో అంటూ ఇచ్చారు. ఉప ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగింపు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరిది ఏ విధంగా ఉంది అనేది చూసినట్లయితే బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 81 మంది అభ్యర్థులు నామినేషన్ల ఆమోదం పొందగా శుక్రవారం 3 గంటల వరకు 23 మంది విత్డ్రా చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా బరిలో 58 మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధాన పార్టీ అభ్యర్థులు దీపక్ రెడ్డి బీజేపీ నుంచి, వి నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి, మాగంటి సునీత బీఆర్ఎస్ లతో పాటుగా పలువురు స్వతంత్రులుగా కూడా బరిలో నిలిచారు అంటూ ఇచ్చారు. ఇక నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నిక జరగనుండగా నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 4 ఈవీఎం బ్యాలెట్లు జూబ్లీ హిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులతో పాటుగా ఒక నోటా కూడా ఉంటుంది. ఈ ఒక్కో ఈవీఎం బ్యాలెట్ పై 16 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయి. ఇలా 58 మంది అభ్యర్థులు ఒక్క నోటాతో కలిపి మొత్తం 4 ఈవీఎం బ్యాలెట్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లుగా యూనిట్ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు అంటూ కూడా తెలుస్తుంది. అలాగే మరో 3 కూడా శనివారం తీసుకురానున్నారు అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజ్ లో గమనించవచ్చు. అలాగే ఇక కండలు కథమే అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా ఉంది. చూద్దాం దానికి సంబంధించిన విషయాలు. నగరంలోని ఓ జిమ్ లో తనిఖీలు నిర్వహిస్తున్న డీసీ అధికారులు. అనాబాలిక్ ఆండ్రోజెనిక్ మెఫ్మాంటర్మిన్ సల్ఫేట్ అమ్మకాలపై డీసీఏ నజర్. ఇక దానిపై ఒక కన్నేసి ఉంచారు డీసీ అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్, దీర్ఘకాలిక రోగాలు కూడా వస్తాయి అంటున్నటువంటి వైద్యులు అనాబాలిక్ ఆండ్రోజెనిక్ అనేది ఏ మెఫ్టర్మెంట్ సల్ఫేట్ వాడకం వల్ల దానివల్ల అనేకమైన ఇవి జిమ్ చేసేవారు ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి దానివల్ల మరి సైడ్ ఎఫెక్ట్స్, దీర్ఘకాలిక రోగాలు కూడా వస్తాయి అంటున్నటువంటి వైద్యులు మరి దీనిపై డీసీ కూడా ఒక కన్నేసి ఉంచారు అంటూ కూడా తెలుస్తుంది. నగరంలోని జిమ్లపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేస్తూ ఉన్నారు అంటూ కూడా తెలుస్తుంది మనకి. ఇక నగరంలోని ఓ జిమ్ లో తనిఖీలు నిర్వహిస్తున్న డీసీ అధికారులు. అలాగే తక్కువ సమయంలో కండలు తిరగాలి, 6 ప్యాక్ తో చక్కని శరీరాకృతి కావాలని నగర యువత కోరుకుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఆసరాగా చేసుకుని జిమ్ నిర్వాహకులు అడ్డదారులను ఎంచుకుంటున్నారు అంటూ కూడా తెలుస్తుంది మనకి ఇక్కడ. అలాగే నిషేధిత దీన్ని ఆసరాగా చేసుకుని జిమ్ నిర్వాహకులు అడ్డదారులు ఎంచుకుంటున్నారు. నిషేధిత స్టెరాయిడ్స్ కూడా ఇతర ఇంజెక్షన్లను కూడా వినియోగిస్తున్నారు అంటూ ఫలితంగా దీని వల్ల ప్రాణాంతకం లేదా బ్రెయిన్ స్ట్రోక్స్ లేదా హార్ట్ స్ట్రోక్స్ అనేవి రావడం జరుగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. గుండె జబ్బులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది దీని వల్ల అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని. ఇటీవల కాలంలో ఫిర్యాదులు రావడంతో జిమ్ముల్లో కూడా జరుగుతున్న అక్రమ దందాపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు మరి తనిఖీలు చేస్తున్నారు అంటూ కూడా మరి నగరంలో ఏ జిమ్ లోనైనా సరే వారు తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా మనకైతే ఇక్కడ సాక్షి దినపత్రికలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఎక్కువగా శరీరాకృతి అందంగా కనిపించాలని, తొందరగా 6 ప్యాక్ రావాలని, మరి తొందరగా కండలు పెరగాలని చెప్పేసి మనకి అవన్నీ కూడా స్టెరాయిడ్స్ తీసుకోవడం జరుగుతుంది. మజిల్స్ తీసుకోవడం, మజిల్స్ వీటన్నిటి కోసం స్టెరాయిడ్స్ ఏవైతే ఉంటాయో స్టిమ్యులేట్స్ వినియోగం వల్ల ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మరింత మంది డాక్టర్స్ కావచ్చు, ఇండియన్ మెడికల్ కౌన్సిల్, తెలంగాణ వారు కావచ్చు, అన్ని కూడా చాలా వివరంగా క్లియర్ గా మనకి మెన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఇదండి ఇవాళ పేపర్ ముచ్చట కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.